అందరికీ నమస్కారం. నా పేరు రామకృష్ణారెడ్డి. ఈ వీడియో లెసన్స్ ద్వారా మనం సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024కు సంబంధించి లెసన్స్ నేర్చుకోవడం అనేది జరుగుతుంది. మనందరికీ తెలుసు, టిఎస్పిఎస్సి నుంచి నిర్వహించబడుతున్న అన్ని రకాల పోటీ పరీక్షల్లో ఈ పుస్తకం నుంచి ప్రశ్నలు రావడం అనేది జరుగుతుంది. మరి ముఖ్యంగా గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల్లో ఎకనామీ పేపర్లో ఈ పుస్తకం నుంచి ఎక్కువ ప్రశ్నలు రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అయితే ఈ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం పుస్తకంలో ముఖ్యమైన అంశాలు ఏంటి, ఇందులో ఉన్న అన్ని స్టాటిస్టిక్స్ని గుర్తుపెట్టుకోవాలా, మరి ఒకవేళ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం వచ్చిన స్టాటిస్టిక్స్ని గుర్తుంచుకోవడానికి ఏమైనా లాజిక్స్ ఉంటాయా? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం ఈ వీడియో లెసన్స్ ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది. ఇక ఈ బుక్ విషయానికి వస్తే, మొత్తంగా ఈ పుస్తకాన్ని 6 యూనిట్లుగా విడగొట్టడం జరిగింది. తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థ, రంగాల వారి ఆర్థిక వ్యవస్థ, అలాగే మౌలిక వసతులు, అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పరిపాలన. సో ఈ విధంగా వీటన్నింటినీ కలిపి మొత్తంగా 6 యూనిట్లుగా విడగొట్టడం జరిగింది. సో ఈ 6 యూనిట్లతో పాటుగా ఈ యూనిట్స్కి ముందుగా ఈ బుక్ యొక్క ఓవర్వ్యూ ఇవ్వడం జరిగింది. అంటే ఈ పుస్తకంలో ముఖ్యంగా చర్చించే అంశాలు ఏంటి అనేది ఓవర్వ్యూ రూపంలో ఇవ్వడం జరిగింది. అలాగే ఈ బుక్కి చివర్లో ఈ పుస్తకంలో ఉన్న సమాచారానికి మూలమైనటువంటి స్టాటిస్టిక్స్ అన్నింటినీ కూడా టేబుల్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మనం ఈ ఓవర్వ్యూ నుంచి టేబుల్స్ వరకు అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో మరి చూద్దాం, ముందుగా ఓవర్వ్యూ నుంచి స్టార్ట్ చేద్దాం. ఒక్కొక్కటిగా ఈ బుక్లో ఉన్న లెసన్స్ అన్నీ కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్ సమావేశాల్లో సోషియో ఎకనామిక్ అవుట్లుక్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఈ పుస్తకం దేన్ని తెలియజేస్తుంది అంటే, తెలంగాణ రాష్ట్రం యొక్క సామాజిక ఆర్థిక స్థితిగతులను ఈ బుక్ ప్రతిబింబించడం అనేది జరుగుతుంది. సో దీంట్లో ప్రధానంగా తెలంగాణ యొక్క ఆర్థిక వృద్ధి ఏ విధంగా ఉంది, అలాగే తెలంగాణ రకరకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది కదా, సామాజికంగా తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందింది, సో వీటికి సంబంధించిన ముఖ్యమైన సూచికలన్నింటినీ కూడా ఈ పుస్తకంలో చర్చించడం జరిగింది. అంతేకాకుండా అంటే మన రాష్ట్రం యొక్క వృద్ధి గురించి చర్చించడమే కాకుండా, దేశంలోని వివిధ రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు వృద్ధి పరంగా కావచ్చు లేదా సంక్షేమం పరంగా కావచ్చు, మనం ఏ స్థాయిలో ఉన్నామనేది కూడా ఈ పుస్తకంలో గణాంకాల సహాయంతో చర్చించడం అనేది జరిగింది. ముందుగా తెలంగాణ రాష్ట్రం యొక్క భౌగోళిక మరియు జనాభా అంశాలని చర్చించడం జరిగింది. తెలంగాణ అనేది ఒక భూపరివేష్టిత రాష్ట్రం, అనగా తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి అంతర్జాతీయ సరిహద్దు కానీ సముద్రపు సరిహద్దు కానీ లేవు. ఇది దేశంలో ఏర్పడిన 29వ రాష్ట్రం. అలాగే తెలంగాణ సరిహద్దులను కనుక మనం చూసుకున్నట్టయితే, ఉత్తరం మరియు పశ్చిమంన మహారాష్ట్ర ఉండగా, ఈశాన్యంన ఛత్తీస్గఢ్ రాష్ట్రం, తూర్పు మరియు దక్షిణంన ఆంధ్రప్రదేశ్ మరియు పశ్చిమాన కర్ణాటక రాష్ట్రములచే సరిహద్దును కలిగి ఉంది. అక్షాంశాలు రేఖాంశాల పరంగా చూసినప్పుడు తెలంగాణ రాష్ట్రం 15 డిగ్రీల 50 నిమిషాల 10 సెకండ్ల ఉత్తర అక్షాంశం నుంచి 19 డిగ్రీల 55 నిమిషాల 4 సెకండ్ల ఉత్తర అక్షాంశాల మధ్య మరియు 77 డిగ్రీల 14 నిమిషాల 8 సెకండ్ల తూర్పు రేఖాంశం నుంచి 18 డిగ్రీల 19 నిమిషాల 16 సెకండ్ల తూర్పు రేఖాంశాల మధ్య తెలంగాణ రాష్ట్రం విస్తరించి ఉంది.
అలాగే 2011 జనాభా లెక్కల క్రమం తెలంగాణ యొక్క జనాభా 3.5 కోట్లు. ఇది దేశంలో జనాభా పరంగా 12వ స్థానాన్ని కలిగి ఉంది. అయితే విస్తీర్ణ పరంగా చూసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణం 1,12,077 చదరపు కిలోమీటర్లు మరియు దేశంలో ఇది 11వ స్థానం. అలాగే ఒక రెండు ప్రధాన నదుల గురించి కూడా ఈ ఓవర్వ్యూలో చర్చించడం జరిగింది. సో మనకు తెలుసు తెలంగాణలో ప్రధాన నదులు ఒకటి గోదావరి కాగా రెండవది కృష్ణ. గోదావరి తన పరివాహక ప్రాంతంలో 79% పరివాహక ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో కలిగి ఉంది. అదేవిధంగా కృష్ణా నది తన పరివాహక ప్రాంతంలో 69% పరివాహక ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలోనే కలిగి ఉంది. అలాగే ఇక్కడ కొన్ని పరిపాలనా పరమైన అంశాలు కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో మొత్తం 620 మండలాలు ఉండగా 12,769 గ్రామ పంచాయతీలు కలవు. అయితే ఇక్కడ మనము కేవలం యూనిట్ వారీగా ఇచ్చిన అంశాలనే చర్చించడం జరుగుతుంది. కాబట్టి రెవెన్యూ డివిజన్లు ఎన్నున్నవి, జిల్లాలు ఎన్నున్నవి, మండల పరిషత్తులు ఎన్నున్నాయి అనే అంశాలను ఇక్కడ చర్చించడం లేదు. సో ఈ ఓవర్వ్యూ అనే లెసన్లో ఏ అంశాలు ఇచ్చాడో ఆ అంశాలను మాత్రమే మనం ఇక్కడ చర్చించడం జరుగుతుంది. సో తర్వాత ఓవర్వ్యూలో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తికి సంబంధించిన మౌలికమైన అంశాలను ఇవ్వడం జరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుత ధరల్లో తీసుకున్నప్పుడు రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి వివిధ రంగాల వారి వాటాని గనక మనం పరిశీలించినట్టయితే వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగం యొక్క వాటా 15.8% ఉండగా పారిశ్రామిక రంగం యొక్క వాటా 18.5% ఉండగా సేవా రంగం యొక్క వాటా 65.7% ఉంది. దీని ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తున్నది ఏంటి అంటే తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థలో సేవా రంగం ప్రధానమైన వాటాని కలిగి ఉంది. అయితే మనం తర్వాతి లెసన్స్లో ప్రస్తుత ధరల్లో స్థిర ధరల్లోకి గల వ్యత్యాసాలు ఏంటి, స్థూల దేశీయోత్పత్తి అంటే నిర్వచనం ఏంటి, సో ఇలాంటి అంశాలను డీటెయిల్గా చర్చించడం జరుగుతుంది. ఈ ఓవర్వ్యూలో మౌలికమైన అంశాలను మాత్రమే చర్చించడం జరుగుతుంది. అలాగే పబ్లిక్ ఫైనాన్స్ సంబంధించి కొన్ని వివరాలు కూడా ఈ యూనిట్లో ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ముందున్న ఆర్థిక సంవత్సరం అనగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో వివిధ రంగాలకు కావాల్సిన బడ్జెట్లు ఈ విధంగా కేటాయించిందని చెప్పి వివరించడం జరిగింది. ఆ కేటాయింపుల వివరాలను ఇక్కడ రూపంలో మీకు ఇవ్వడం జరిగింది. సో ఈ పట్టికను పరిశీలించినట్టయితే మనకి రైతులకి తోడ్పాటి అందించుటకు మరియు ఉత్పాదకత పెంచుటకు వ్యవసాయ రంగానికి 19,746 కోట్లు కేటాయించడం జరిగింది. సో తర్వాత మౌలిక వసతుల పెంపు నాణ్యమైన విద్య అందించుటకు విద్యా రంగానికి 21,389 కోట్లు, వైద్య ఆరోగ్య రంగంలో ఆరోగ్య కేంద్రాల సేవలు మరియు సౌకర్యాల నిమిత్తం 11,500 కోట్లు, నీటిపారుదల రంగానికి 28,024 కోట్లు, ట్రాన్స్కో మరియు డిస్కంలకి 16,825 కోట్లు, సో అత్యధికంగా పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధిలో 40,080 కోట్లు, పట్టణ పరిపాలనకి 11,692 కోట్లు, షెడ్యూల్ కులాల అభివృద్ధికి 21,874 కోట్లు, షెడ్యూల్ తెగల అభివృద్ధికి 13,313 కోట్లు, వెనుకబడిన కులాల అభివృద్ధికి 8,000 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి 2,262 కోట్లు కేటాయింపులు చేయడం జరుగుతుందని చెప్పి ఓవర్వ్యూ యూనిట్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పటి వరకు నేర్చుకున్న అంశం నుంచి ప్రశ్నలు ఏ విధంగా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2024 క్రమం క్రింది వాణిలో సరికానిది ఏది? సో ఈ విధంగా ప్రశ్నలు రావడానికి ఆస్కారం ఉంటుంది. 2011 జనాభా లెక్కల క్రమం తెలంగాణ దేశంలో జనాభాలో 12వ స్థానం కాగా విస్తీర్ణంలో 11వ స్థానంలో ఉందని,
సో తర్వాత ఆప్షన్ తెలంగాణ రాష్ట్రం యొక్క విస్తీర్ణం 1,12,077 చదరపు కిలోమీటర్లని. అలాగే తెలంగాణ యొక్క అక్షాంశాలు రేఖాంశాలు మెన్షన్ చేస్తూ మూడవ ఆప్షన్ 15 డిగ్రీల 50 నిమిషాల 10 సెకండ్ల దక్షిణ రేఖాంశం నుంచి సరే దక్షిణ అక్షాంశాలు నుంచి 19 డిగ్రీల 55 నిమిషాల 4 సెకండ్ల దక్షిణ అక్షాంశాల మధ్య మరియు 77 డిగ్రీల 14 నిమిషాల 8 సెకండ్ల తూర్పు రేఖాంశం నుంచి 81 డిగ్రీల 19 నిమిషాల 16 సెకండ్ల తూర్పు రేఖాంశాల మధ్య తెలంగాణ రాష్ట్రం కలదు అనేది మూడవ స్టేట్మెంట్. చివరిది తెలంగాణ ఒక భూ పరివేష్టిత రాష్ట్రం. దీంట్లో చాలా స్పష్టంగా సి అనేది రాంగ్ ఆన్సర్ అని మనకు తెలిసిపోతుంది, సరికానిది అని తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనేది ఉత్తర అక్షాంశాల మధ్యన ఉంటుంది, దక్షిణ అక్షాంశాల మధ్యన ఉండదు. సో అలాగే తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2024 క్రమం గోదావరి మరియు కృష్ణా నదుల పరివాహక ప్రాంతం తెలంగాణలో ఎంత ఉంది అనేది మనం ఇంతకుముందు స్లైడ్స్లో చూసాం. 79% అండ్ 69% అనేవి వాటి ఆయా నదుల యొక్క పరివాహక ప్రాంతంలో తెలంగాణలో వాటి వాటా. తర్వాతి ప్రశ్న తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2024 క్రమం ఆర్థిక సంవత్సరం 2024-25లో కింది ఏ రంగానికి ఎక్కువ నిధులు కేటాయింపు జరగనుంది? నీటిపారుదల రంగం, విద్యారంగం, షెడ్యూల్ కులాల అభివృద్ధి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి. మనం ఇంతకుముందే చర్చించాం పట్టికలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధికి ఎక్కువ నిధులు కేటాయింపులు చేయడం అనేది జరిగింది. వచ్చే వీడియో లెసన్లో మనం ఓవర్వ్యూకి సంబంధించిన మిగతా అంశాలని చర్చించడం అనేది జరుగుతుంది.